ఏంట్రా బోడి పందాం కాసుకుందావా? నేను కళ్ళు మూసుకుని చేసేది ఇదిగో, నువ్వు కళ్ళు తెరిచి చేస్తావా? ఆంటీ విన్నావా? వెర్రి పాకులడివి నువ్వు కళ్ళు మూసుకొని చేసే పని నేను కళ్ళు తెరుచుకొని కూడా చేయలేనా? సరే ఛాలెంజ్. ఛాలెంజ్. భాబీ ఇప్పుడు మైండ్ సరిగా లేదనుకోండి, కానీ కాలేజీ రోజులో వీడు బ్రిలియంట్. అవును, మీరన్నట్టు ఛాంపియన్ కూడా. సొల్లెందుకు? పందానికి రెడీ అన్నాం కదా. ఊరికే పందెం ఎందుకు? బెట్టేంటో చెప్పండి. ఈ తింగర బుచ్చిగాడి మీద నీకంత నమ్మకం ఉందా దేవా? సరే అయితే వీడు ఓడిపోతే చంద్రశేఖర్ నీల్ ఇద్దరి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఇది అన్యాయం. వీళ్ళెందుకు వెళ్ళిపోవాలి? హాస్పిటల్లో చూపించుకోకుండా ఇల్లు ఖాళీ చేస్తే నీళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది? నేను బెట్టు కాస్తే నేను గెలుస్తాను ఐష్, నువ్వేం బాధపడుకో. నీల్ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఓడిపోతే మీరేం చేస్తారు? ఏం చేయమంటారో తమరే చెప్పండి స్వామి. పూజలు చేయలేనని చేతులెత్తేసి నువ్వు చేసిన తప్పులు పాపాలు నేరాలన్నీ అమ్మ ముందు ఒప్పుకోవాలి. ఆశ్చర్యం ఏమిటంటే నిన్నటి కన్నా ఈరోజు వేగంగా దీక్ష కొనసాగిస్తుంది. అమ్మవారి కృప ఉందిలేండి పంతులు గారు. నువ్వు కాని నీలమ్మా. సరే శేఖర్, ఒక నిమిషం ఆగు. నీ ఫోన్ ఇవ్వు. ఫాస్ట్.